శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం త్వమేవ రాజా ధర్మజ్ఞః ఇతి రామం వచో బ్రవీత్. నువ్వు సమస్త ధర్మాలు తెలిసినటువంటి వాడివి. అన్నగారు ఉండగా తమ్ముడు రాజ్యం చేయకూడదనేటువంటి ధర్మం నీకు తెలుసు. అందుచేత నువ్వే రాజు కావాలి అని భరతుడు రాముడితో అన్నాడని ఈ తాత్పర్యం. రాముడు భరతుడితో నీలో గాని నీ తల్లిలో గాని ఆవగింజంత దోషం కూడా నాకు కనిపించటం లేదు. నన్ను రాజుగా చేయటానికైనా నారబట్టలు కట్టించి అడవికి పంపటానికైనా తండ్రి గారికి అధికారం ఉంది కదా. నన్ను తల్లిదండ్రులిద్దరూ కూడా అరణ్యవాసం చేయమన్నారు కనుక వారి ఆజ్ఞ పాటించటం పుత్రధర్మం. అలాగే నిన్ను రాజ్యం స్వీకరించమన్నారు, ప్రజలను పాలించమన్నారు. కాబట్టి తండ్రి గారి ఆజ్ఞ పాటించటం నీ ధర్మం. ఇలా ఎవరి బాధ్యతలు వాళ్లకు అప్పచెప్పి ఆయన స్వర్గస్థులయ్యారు కనుక ఆయన వాక్యం పాటించటమే మన విధి అని తండ్రి గారి మరణానికి రాముడు దుఃఖించాడు. మనమంతా ఆయన చెప్పినట్టే వినాల్సిందే తప్పదని. చివరి సమయంలో తండ్రి గారి ప్రక్కన లేకుండా పోయానే అని ఆయనకు అంత్యక్రియలు కూడా చేయలేకపోయాను అని రేగుపండ్లు గుజ్జుతో కలిసినటువంటి గారపిండి ముద్దలను చేసి మందాకిని నది వద్ద పిండ ప్రదానం చేశాడు. జలాలతో తర్పణాలు వదిలాడు. శత్రుఘ్నుడు, తల్లులు, మంత్రులు అందరూ వచ్చి రాముణ్ణి దర్శించారు. రాముడు అందరికీ నమస్కరించాడు. సీతాదేవి కష్టాన్ని చూసి కౌసల్య దుఃఖించింది. తర్వాత రామ లక్ష్మణులు, భరత శత్రుఘ్నులు, మంత్రులు, పురోహితులు, నగర పెద్దలు, సైన్యాధ్యక్షులు అందరూ కూడా ఒకచోట కూర్చున్నారు. భరతుడు రాముడికి నమస్కరించి రాముడేం చెబుతాడా అని ఎదురు చూశారు. కొంతసేపు అక్కడ ప్రశాంతత ఏర్పడింది. భరతుడు రాముడితో, అన్నా, మన తండ్రి గారు నా తల్లి ప్రేరేపించటం వల్ల నిన్ను అడవికి పంపారు. నీ చింతలోనే ఆయన స్వర్గం చేరాడు కదా. అయోధ్య నగరం నాథుడు లేక అనాథ అయింది. తండ్రి గారి తర్వాత పెద్ద కుమారుడే రాజ్యాన్ని పాలించటం మన వంశం యొక్క ఆచారం. నువ్వు పెద్దవాడివి, సమర్థుడివి, నువ్వే రాజ్యం స్వీకరించాలని మేము కోరుకుంటున్నాం. నా తల్లి మాట మీద గౌరవంతో నీ రాజ్యాన్ని నాకు ఇచ్చావు. ఇప్పుడు ఆ రాజ్యాన్ని తిరిగి నీకు ఇస్తున్నాను. మన కులగౌరవాన్ని కాపాడు. కైకేయి కడుపున పుట్టినందుకు నేను అందరి చేత దూషించబడుతున్నాను. రామా, నేను నీ దాసుణ్ణి మాత్రమే. నన్ను అనుగ్రహించు, రాజుగా పాలించు. గరుక్మంతుడిలాగా సాధారణ పక్షి ఎగరలేదు కదా. కాబట్టి నువ్వే అయోధ్యను పాలించటానికి సామర్థ్యం కలవాడివి. చిన్ననాటి నుండి నిన్ను రాజుగా చూడాలని మన తండ్రి గారు ఎప్పుడు కూడా కోరుతూ ఉండేవారు. ఆయన ఆశను నెరవేర్చు. నేను, ఈ మంత్రులు, ఈ మహాజనం నిన్ను యాచిస్తున్నాము. నేను నీ తమ్ముడిని, నీ శిష్యుడిని, దాసుడిని. ఈ మంత్రులందరూ ఈనాటి కాలం వారు కాదు కదా. మన తండ్రి తాతల కాలం వారు వీళ్ళు. వాళ్ళ మాటను త్రోసిపుచ్చకయ్యా అన్నా. నువ్వు గనుక ఒకవేళ రాజ్యం స్వీకరించకపోతే ఆయన ఆశ, ఆయన శ్రమ అన్నీ కూడా వృథా అయిపోతాయి అని భరతుడు రాముడి పాదాలు పట్టుకున్నాడు గట్టిగా. ఆ మాటలు విని అక్కడి ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. భరతుడు ఆడే మాటలంతా కూడా భరతుడిని అందరూ కూడా మెచ్చుకున్నారు. ఇటువంటి సందర్భం అత్యద్భుతమైనటువంటి సందర్భం అది.
ఓం సీతారామాభ్యాం నమః.